2022లో విడుదలైన బింబిసారా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ఒక టైం ట్రావెల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం. బింబిసారా సినిమాకు సంబంధించిన మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పరిమిత బడ్జెట్లోనే విజువల్ వండర్గా తీర్చిదిద్దడం వెనుక చిత్ర బృందం పడ్డ కష్టం, వారి మేకింగ్ ప్లానింగ్ టాలీవుడ్లో ఒక కేస్ స్టడీగా నిలిచింది. క్రీస్తు పూర్వం నాటి త్రిగర్తల సామ్రాజ్యాన్ని చూపించడం కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేశారు. బింబిసారుడి అంతఃపురం, సింహాసనం, ఖైదీలను బంధించే గుహలు మరియు యుద్ధ ప్రాంగణాలను ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే అద్భుతంగా డిజైన్ చేశారు. కేవలం సెట్లే కాకుండా ఆ కాలానికి సరిపోయే వందలాది కత్తులు, డాలు, రథాలు, రాజుగారి కిరీటం, ప్రత్యేక ఆభరణాలను చాలా రిచ్గా తయారు చేయించారు. ఇలాంటి ఫ్యాంటసీ సినిమాలకు 100 కోట్లు ఖర్చవుతాయి, కానీ బింబిసారాను చాలా పక్కా ప్లానింగ్ తో తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేశారు. సీజీ వర్క్ కోసం భారీగా ఖర్చు చేయకుండా ఉన్న సెట్స్ నే విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా మరింత పెద్దవిగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్ పనులు పర్ఫెక్ట్ గా రావడం కోసం షూటింగ్ కు ముందే ప్రీ విజువలైజేషన్ టెక్నిక్ ను వాడారు. దీనివల్ల ఏ సీన్ ఎలా రాబోతుందో ముందే క్లారిటీ ఉండడంతో సమయం, డబ్బు చాలా ఆదా అయ్యాయి. బింబిసారుడి పాత్ర కోసం కళ్యాణ్ రామ్ శారీరకంగా, మానసికంగా చాలా హోంవర్క్ చేశారు. రాజు పాత్ర కోసం ఆయన బరువు తగ్గడంతో పాటు గంభీరమైన వాయిస్ కోసం డైలాగ్ డెలివరీపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. కింగ్ లుక్ కోసం కళ్యాణ్ రామ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ చాలా బరువుగా ఉండేవి. భారీ కిరీటం, మెడలో ఆర్నమెంట్స్, చేతులకు కవచాలు వేసుకొని ఆ వేడి సెట్స్ లో భారీ లైటింగ్ మధ్య గంటల తరబడి షూటింగ్ లో పాల్గొనడం చాలా కష్టతరమైన సవాల్గా ఉండేది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి. కింగ్ బింబిసారా వందలాది మంది శత్రువులను ఒంటి చేత్తో నరికేసే సీన్ను స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో ఎంతో రిస్కీగా షూట్ చేశారు. రథంపై వచ్చే యాక్షన్ సీన్ల కోసం కళ్యాణ్ రామ్ స్వయంగా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు ప్రాక్టీస్ చేసి నటించారు. పాటల షూటింగ్ ఒక ఎత్తైతే సినిమాకు ప్రాణం పోసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేకింగ్ మరో ఎత్తు. సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సినిమా చూశాక ఇంప్రెస్ అయి దీనికి ఆర్ఆర్ చేయటం తనకు దొరికిన అదృష్టంగా భావించారు. ప్రతి ఎలివేషన్ సీన్కు బింబిసారా అంటూ వచ్చే కోరస్ మ్యూజిక్ను హాలీవుడ్ రేంజ్లో రికార్డ్ చేశారు. ఈ అద్భుతమైన ప్లానింగ్, మేకింగ్ వల్లే బింబిసారా అంత తక్కువ బడ్జెట్లో అంతటి విజువల్ గ్రాండియర్గా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచింది. బింబిసారా సినిమా స్క్రీన్ మీద చాలా సీరియస్గా, గంభీరంగా సాగినప్పటికీ సెట్స్లో మాత్రం కళ్యాణ్ రామ్, డైరెక్టర్ వశిష్ఠ మరియు చిత్ర యూనిట్ మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. సినిమాలో బింబిసారుడి పాత్ర కోసం డిజైన్ చేసిన కిరీటం చాలా బరువుగా ఉండేదట. రాచరికపు లుక్ పర్ఫెక్ట్గా రావడం కోసం దాన్ని లోహంతో తయారు చేశారు. దాంతో కళ్యాణ్ రామ్ ఆ కిరీటం పెట్టుకొని ఎక్కువసేపు ఉండలేకపోయేవారు. డైరెక్టర్ కట్ అనగానే, అబ్బా ముందు నా తల మీద నుంచి ఆ సామ్రాజ్యాన్ని దించేయండ్రా బాబు అంటూ కిరీటాన్ని తీసి పక్కన పెట్టేవారట. అది చూసి సెట్లో ఉన్న వాళ్ళంతా నవ్వుకునేవారట. బింబిసారుడు మాట్లాడే భాష 5వ శతాబ్దానికి చెందిన గ్రాంధిక, కాస్త కఠినమైన తెలుగు. కళ్యాణ్ రామ్ చాలా సీరియస్గా కళ్ళు పెద్దవి చేసి గంభీరమైన వాయిస్తో నా త్రిగర్తల సామ్రాజ్య సరిహద్దుల్లో అంటూ డైలాగ్స్ చెప్తుంటే వెనక ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ఆ డైలాగ్స్ డెలివరీకి, ఆయన ఎక్స్ప్రెషన్స్కు షాక్ అయ్యేవారట. కానీ కొన్నిసార్లు పెద్ద పెద్ద పదాలు పలకడం రాక కళ్యాణ్ రామ్ తడబడి నవ్వేసేవారట. మనం 2022లో ఉన్నాం కదా వశిష్ఠ, ఈ 5వ శతాబ్దం భాష నా వల్ల కావడం లేదు అంటూ దర్శకుడితో జోకులు వేసేవారట. కథ ప్రకారం బింబిసారుడు ఆధునిక కాలంలోకి వచ్చాక జీన్స్, టీ షర్ట్ వేసుకోవాల్సి వస్తుంది. పీరియాడిక్ లుక్ నుంచి ఒక్కసారిగా మోడర్న్ లుక్ లోకి మారినప్పుడు కళ్యాణ్ రామ్ చాలా రిలాక్స్ అయ్యారట. అమ్మయ్య, ఆ బరువైన రాజపోషకాలు, కత్తులు లేవు, ఎంత హాయిగా ఉందో అంటూ సెట్లో జీన్స్ వేసుకొని హుషారుగా తిరిగేవారట. చిత్ర యూనిట్ కూడా ఆయన చూసి రాజుగారు రూట్ మార్చారు అంటూ ఆట పట్టించేవారట. సినిమాలో బింబిసారుడి మనసు మారడానికి కారణమయ్యే ఒక చిన్న పాప పాత్ర ఉంటుంది. సెట్స్లో ఆ పాపతో కళ్యాణ్ రామ్ చాలా సమయం గడిపేవారు. స్క్రీన్ మీద ఆ పాపను భయపెట్టే క్రూరమైన రాజుగా నటించిన కళ్యాణ్ రామ్ కెమెరా వెనుక మాత్రం ఆ పాపకు చాక్లెట్లు ఇస్తూ ఆమెతో ఆడుకుంటూ కనిపించేవారట. ఆ పాప కూడా కళ్యాణ్ రామ్ను అస్సలు భయపడకుండా ఆయన గడ్డం పట్టుకొని లాగుతూ సెట్లో అందరినీ నవ్వించేదట. దర్శకుడు వశిష్ఠకు ఇది మొదటి సినిమా కావడంతో ఆయన ప్రతి సీన్ను చాలా పర్ఫెక్ట్గా తీయాలని టెన్షన్ పడేవారట.
కళ్యాణ్ రామ్ ఆయన టెన్షన్ గమనించి, ఏంటి వశిష్ఠ, ఈ సీన్ సరిగ్గా రాకపోతే నన్ను మళ్ళీ క్రీస్తు పూర్వానికి పంపించేస్తావా ఏంటి అంటూ జోకులు వేస్తూ డైరెక్టర్ను కూల్ చేసేవారట. ఒక సీనియర్ హీరో అయ్యుండి కూడా కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుడికి ఇచ్చిన ఫ్రీడమ్, సెట్లో క్రియేట్ చేసిన ఫన్ వల్లే సినిమా అంత బాగా వచ్చిందని యూనిట్ చెబుతుంటుంది. బింబిసారా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సోషియో ఫ్యాంటసీ టైం ట్రావెల్ చిత్రాన్ని స్క్రీన్ పైకి తీసుకురావడం వెనుక చిత్ర బృందం ఎన్నో అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంది. కొత్త దర్శకుడు, పరిమిత బడ్జెట్ కావడం వల్ల ప్రతి అడుగులోనూ సవాళ్లు ఎదురయ్యాయి. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్తో కూడిన సినిమా. ఇలాంటి భారీ గ్రాఫిక్స్, పీరియాడిక్ బ్యాక్డ్రాప్ ఉన్న కథను ఒక కొత్త దర్శకుడైన వశిష్ఠ చేతిలో పెట్టడం చాలా పెద్ద రిస్క్. కళ్యాణ్ రామ్ ఈ కథను నమ్మి తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్లోనే స్వయంగా నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో చాలా మంది కొత్త దర్శకుడితో ఇంత బడ్జెట్ అవసరమా అని వారించినా నమ్మకంతో ముందడుగు వేయటం టీంకు ఒక మానసిక సవాల్గా నిలిచింది. ఫ్యాంటసీ సినిమాలకు సాధారణంగా 100 కోట్లు ఖర్చవుతాయి. కానీ బింబిసారాను చాలా తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాల్సి వచ్చింది. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ విజువల్స్ ఎక్కడా చీప్గా అనిపించకూడదు. దీనికోసం నైపుణ్యం గల గ్రాఫిక్స్ టెక్నీషియన్లను ఎంచుకొని రాత్రింబగళ్ళు కష్టపడి క్వాలిటీ తగ్గకుండా VFX పూర్తి చేశారు. కొన్ని సీన్లను విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు సరిగ్గా చేయకపోతే మళ్ళీ మొదటి నుంచి రీవర్క్ చేయించాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కోవిడ్ ఫస్ట్ మరియు సెకండ్ వేవ్స్ వచ్చాయి. దీనివల్ల షూటింగ్ చాలా కాలం పాటు ఆగిపోయింది. భారీ సెట్స్ వేసి ఉంచడం వల్ల వాటి మెయింటెనెన్స్కు నిర్మాతలపై ఆర్థికంగా అదనపు భారం పడింది. లాక్డౌన్ ముగిశాక పరిమిత క్రూతో, నిబంధనల మధ్య వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడం ప్రొడక్షన్ టీంకు ఒక నరకంలా అనిపించింది. కథ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి నేటి ఆధునిక కాలానికి మధ్య తిరుగుతుంది. ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా కథనాన్ని నడిపించడం చాలా కష్టం. ఒకవేళ ఆధునిక కాలంలో వచ్చే కామెడీ సీన్లు కాస్త మిస్ఫైర్ అయినా సినిమా పారడీలా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి సీన్ను ఎడిటింగ్ టేబుల్ పై చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ మేకింగ్ చేశారు. బింబిసారుడి పాత్ర కోసం కళ్యాణ్ రామ్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. భారీ కిరీటం, ఇనుప కవచాలు ధరించి షూట్ చేయడం వల్ల ఆయనకు తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చింది. అయినా కూడా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూనే యాక్షన్ సీన్స్ పూర్తి చేశారు. అలాగే ఆ గంభీరమైన వాయిస్ బేస్ కోసం గంటల తరబడి డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. దాంతో ఆయన గొంతు పూర్తిగా పాడైపోయి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సినిమా అంతా పూర్తయ్యాక 2022 ఆగస్టులో విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ సమయంలో టాలీవుడ్లో వరుసగా పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతూ ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఇండస్ట్రీ అంతా తీవ్ర నిరాశలో ఉన్న ఆ తరుణంలో థియేటర్లలోకి రావడం చిత్ర బృందాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. కానీ సినిమా అద్భుతమైన కంటెంట్తో రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బింబిసారా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఇది రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ వాల్యూతో బరిలోకి దిగింది. సినిమా అద్భుతమైన టాక్తో దూసుకుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 కోట్లకు పైగా గ్రాస్ మరియు 37 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. బయ్యర్లకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు కొన్నదానికి రెండింతలు అంటే దాదాపు 20 కోట్లకు పైగా నికర లాభాలను తెచ్చిపెట్టి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా ఒక క్రూరమైన రాజు ప్రస్తుత కాలంలోకి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్, దానికి టైం ట్రావెల్ ఫ్యాంటసీని జోడించడం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ చూపించిన క్రూరత్వం, గంభీరమైన డైలాగ్ డెలివరీ, రాచరికపు నడక ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆయన కెరీర్లోనే ఇది మైల్ స్టోన్ పర్ఫార్మెన్స్. ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్ సినిమాకు ఊపిరిపోసింది. ఇంటర్వెల్ సీన్లో వచ్చే ఆర్ఆర్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించింది. కొత్త దర్శకుడైనప్పటికీ వశిష్ఠ ఎక్కడా కథను పక్కదారి పట్టించకుండా ఫస్ట్ హాఫ్ అంతా పీరియాడిక్ ఎలివేషన్లతో, సెకండ్ హాఫ్ను సెంటిమెంట్తో చాలా పకడ్బందీగా నడిపించారు. 2022 జూన్, జూలై నెలల్లో టాలీవుడ్లో వరుసగా పెద్ద సినిమాలు ఫ్లాప్ అయి ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఇండస్ట్రీ తీవ్రమైన డ్రై ఫేజ్లో ఉన్నప్పుడు బింబిసారా విడుదలైంది. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవాన్ని, హౌస్ఫుల్ బోర్డులను తెచ్చిపెట్టిన చిత్రంగా టాలీవుడ్ చరిత్రలో ఈ సినిమా నిలిచిపోయింది.